హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే ఇప్పటిదాకా కుకింగ్ కానీ ఇంట్లో పని ఏం చేయలేదు. ఇప్పటిదాకా అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 12 అయితే అయిపోయింది. మా పిల్లలు వచ్చే టైం అయింది. సో వాళ్ళ కోసం అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. సో అలానే ఈ 1 అవర్లో నేను లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను. అలాగే కిచెన్ అంతా కొంచెం అలానే షింక్లో కొన్ని అంట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని నేను ఎంత టైంలో నేను క్లీన్ చేస్తాను. నేను సూపర్ బజార్కి వెళ్ళేసి నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి. అందులో అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. వాటిని ముందుగానే ఇట్లా తుంపుకొని పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకున్నా అంటే మనకి టైం అనేది అయితే సేవ్ అవుతుంది. అలానే ఇంకా రైస్ కూడా వండడం కోసం అయితే నానబెట్టేశాను. అలానే నిన్న రాత్రి కొంచెం పప్పు చేశాను. అందులో అది ఇప్పుడు కొంచెం రసం పెట్టడానికి అయితే అట్టి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి రైస్ ఒక పొయ్యి మీద పెట్టేసామంటే మనకి కర్రీ అనేది టైం అనేది సేవ్ అయిపోతుంది. ఇలా చిక్కుడుకాయలని గ్యాస్ మీద పెట్టేసేసుకున్నాను. ఒక సైడ్ చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు, కొంచెం అలాగనే వాటర్ యాడ్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను. అలానే ఇంకో పక్క అయితే రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఉడికించామంటే కొంచెం త్వరగా అయితే ఉడకడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం సేపటికైతే పొంగు వస్తుంది. ఆ టైంలో తీసుకొని మూతని కొంచెం ఏటవాలుగా పెట్టుకున్నామంటే ఈజీగా అయితే కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే కుక్ అవుతూ ఉంది. మనం ఇలా గ్యాస్ మీద పెట్టినప్పుడు ఇంకొక పని కూడా చూసుకుంటూ అక్కడ అన్నాన్ని చూసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇలా పచ్చిమిరపకాయలు కానీ లేదా వేరే ఇంకా ఏదైనా పని కూడా చేసుకుంటూ మనల్ని వంట అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను. వాటిని స్టోర్ చేయడం కోసం ఇలా తొడుమలు దించి కవర్లో పెట్టామంటే మనకి ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇంకా అలానే ఇక్కడ వచ్చేసి ఈ గ్రేప్స్ కూడా ఉన్నాయి కదా, గ్రేప్స్ని కూడా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా గ్రేప్స్ తీసుకొచ్చినప్పుడు గ్రేప్స్ మీద ఎక్కువ మందు అనేది స్ప్రే చేస్తారంట. సో దాన్ని మనం నీట్గా కడుక్కోవడం కోసం అయితే ఇట్లా ఒక బౌల్లో వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు అలానే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత మందాన్ని తీసుకొచ్చి పెట్టుకున్న గ్రేప్స్ని కూడా అందులో అయితే ఇట్లా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా మనం ఇలా తీసేసి అయినా కూడా వేసుకొని కడిగితే మనం అవి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. మధ్యలో వాటర్ అనేది అయితే చెక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెక్ చేశాను, నాకు వాటర్ అందులో కొంచెం ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉడికితే వాటి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత ఒక స్టెయినర్లో యాడ్ చేసేస్తామంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోతాయి. ఇప్పుడు కర్రీ తాలింపు పెట్టడం కోసం ఇలా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన దాకా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. సో అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఇక్కడ ఉన్న ఆ పల్స్ అనేది ఫ్రై అయితేనే టేస్ట్ అనేది అయితే బాగా వస్తుంది. కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఇదైతే తెల్లబాయి కారం అంటాం కదా, అదేనండి. లైక్ ఏంటంటే అందులో కారంలో చిన్నుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, ఉప్పు యాడ్ చేసేసి జస్ట్ మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మనం స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా అందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, చిక్కుడుకాయ కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం రసం చేయాలి కదా. రసం కోసం అయితే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం మిరియాలు, ఒక టమాటాని కూడా మిక్సీలో యాడ్ చేసేసుకొని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం మాత్రమే నూనె అనేది యాడ్ చేయాలి. సో రసానికి పెద్ద నూనె అనేది అయితే సరిపోదు. ఇక్కడైతే నేను కొంచెం ఒక గార్లిక్ని అండ్ అలానే కొంచెం కరివేపాకు నా దగ్గర డ్రై అయింది ఉంది, సో అదే యాడ్ చేశాను. ఫ్రెష్గానే ఉంటే అది యాడ్ చేసుకొని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అంటే లైక్ అది కొంచెం సపరేట్ అవుతున్నట్టు స్టేజ్లో అయితే మనకి టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. అంటే టమాటాలో ఉండే రాస్మెల్ అనేది మనకి తెలియకుండా ఉంటుంది. సో నాకైతే ఇక్కడ కొంచెం పప్పు యాడ్ చేయడం అంటే నాకు బాగా నచ్చుతుంది. సో అందుకోసం అనేది నేను కొంచెం పప్పుని కూడా యాడ్ చేస్తాను. పప్పు అంటే నార్మల్గా మనం పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అందులో కొంచెం పప్పు అనేది నేను సపరేట్గా పెడతాను. దాన్ని ఇట్లా రసం చేయాలనుకున్నప్పుడు కొంచెం మిక్సీ పట్టేసి అందులో యాడ్ చేసేస్తాను, అంతే. నేను ఇక్కడ టమాటా మిక్సీలో పేస్ట్లో యాడ్ చేసినప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. సో ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని అందులో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేశాను. కారం అనేది అయితే నాకు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. లైక్ ఇలా పైకి అంతా ఫోమ్ లాగా వస్తే కర్రీ అనేది 2 days ఉన్నా కూడా పాడైపోకుండా అయితే ఉంటుంది.
ఇంక ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొత్తిమీర పుదీనా అయితే కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే అది పాడైపోతుంది. సో దానికోసం ఇట్లా కొంచెం గ్రీన్ చట్నీ చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు పైగా సమ్మర్ కదా, రోజు కొంచెం మజ్జిగలో కలుపుకొని తాగితే తాగడానికి టేస్టీగా ఉంటుంది. పైగా అలానే మనకి అయితే మంచి హెల్తీగా కూడా ఉంటుంది. సో ముందుగా ఎట్లా అయితే 1-2 మిరపకాయలు యాడ్ చేసుకోవాలి, కొంచెం జింజరు, అలానే పుదీనా, కొత్తిమీర 2 క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా మెత్తగా ప్యూరీలా చేసేసుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ 1 మంత్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంక నేను అదే కంటైనర్లో మజ్జిగ కూడా చేసేస్తున్నాను. ఇంకా ఒక 4 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రౌండ్ మిక్సీ పట్టేసి ఇట్లా ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకున్నామంటే మనకి మజ్జిగలో ఏదైనా తలకలు ఉన్నా ఇట్లా ఇంకా ఆల్రెడీ అందులో కొంచెం ఉంటుంది కదా తలక, అది మొత్తం అయితే పక్కకి వెళ్ళిపోయి మనకి మజ్జిగ అనేది అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా ఫిల్టర్ చేసే స్టేజ్లోనే కొంచెం ఒక నిమ్మకాయని కూడా పిండేసేసుకున్నామంటే మనకి ఈ నిమ్మకాయ మజ్జిగ, మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ అయితే ఈ రసం, పప్పుతో చేసిన టేస్టీ రసం అండ్ అలానే వైట్ రైస్, అలానే ఇంకా చిక్కుడుకాయ తాలింపు, అదే చిక్కుడుకాయ ఫ్రై. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పైగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కొంచెం పెరుగు, నాకు తెలిసి ఈ సమ్మర్లో మా ఇంట్లో అయితే పెరుగు ఎవరో తినరు, అందరూ మజ్జిగే తాగుతాము. ఇక పైగా చిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.